ఆ చక్రం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జరిగినప్పుడే మనం జీవన సాఫల్యం పొందుతామండి. ఆపుతావా ఇక వేదాంతం? వేదాంతం కాదండి, మంచో చెడు మనకి మగపిల్లలు లేదు. మన చివరి రోజుల్లో మీరు నేను చేసే మన చివరి మచిని మన అమ్మాయి దగ్గరే కదండి. అది మన చివరి రోజుల్లో కదా, అప్పుడు ఆలోచిద్దాంలే. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా? అదేంటి, ప్రేమ లేకపోతే ఇంతకాలం కాపురం చేస్తామా? అది కాదండి, నా వల్ల మీకేమైనా లోటు జరిగిందా? నా వల్ల మీకు సుఖం లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు. అబ్బా చెప్పండి. చూడు, నీ వల్ల ఏం లోటు జరగలేదు, సరేనా? ఆ మాట చాలా. ఇవాళ మీ ఒడిలో పడుకోవాలని ఉందండి. హాయిగా లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదే. ఒక్క నిమిషం పడుకుంటానండి. సరే. ఇది నా పూర్వజన్మ సుకృతం అండి. ఇక చాలు లే. జానకి, జానకి, జానకి. హలో అంబులెన్స్, హలో హలో అంబులెన్స్. అలా అంబులెన్స్ సహకారంతో ప్రభుత్వ హాస్పిటల్ చేరగా అక్కడున్న డాక్టర్ల బృందం ఈసీజీ, సిపిఆర్, 2D ఎకో మొదలగు పరీక్షలు నిర్వహించిన తదనంతరం బ్రాట్ డెడ్గా నిర్ధారించి ఆ శవాన్ని వెనక్కి పంపించారు. అంత్యక్రియల తదనంతరం జరిగిన పరిణామమే ఏకాకి. ఒకరోజు రెడీ చేసావా? మీకే కాదు, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఇంట్లో ఒక్క పనికి సాయం చేయరు కానీ ఆర్డర్లు మాత్రం వేస్తారే. సరే, అట్లా అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో పనిచేస్తాను, నువ్వు ఉద్యోగం చేసు, సరేనా? జోకులు వేయకండి. ఇద్దరం పనిచేస్తే గానీ ఇల్లు గడవటం లేదు. పిల్లలకు లక్షల్లో ఫీజులు కట్టాలి. ఏమైనా వస్తే హాస్పిటల్ వాళ్ళకి వేలకు వేలు గారిపోయాలి. అసలు మనం సంపాదిస్తుంది స్కూల్లో హాస్పిటల్ వాళ్ళని పోషించడానికి అన్నట్టు ఉంది. ఏమైనా మిగులుతుంది అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్, కొంటే ట్యాక్స్, తింటే ట్యాక్స్, తిరిగితే ట్యాక్స్. ఈ ట్యాక్స్లకే సరిపోతుంది. ఇన్కమ్ ఉన్నప్పుడు ట్యాక్స్ కడుతున్నాం సరే, మరి మన దగ్గర లేనప్పుడు అందులో నుంచి ఒక్క రూపాయలు తిరిగిస్తారా అంటే అది లేదు. ఏం చెప్పావే? నేనే కనుక ఫైనాన్స్ మినిస్టర్ అయితేనా ఒక్కటే ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. అందరికి చదువు వైద్యము ఫ్రీ. అది అయ్యే పని కాదులే కానీ నువ్వు ఇంకో మాట చెప్పు. మిమ్మల్ని ఉదయాన్నే లేవాలి, వంట చేయాలి, పిల్లల్ని స్కూల్కి తయారు చేయాలి, వాళ్ళు పొద్దున్నే లేపాలి, వాళ్ళకి బాక్సులు కట్టాలి, స్కూల్లో దించాలి, సాయంత్రం వచ్చాక హోంవర్క్ కూడా నేనే చేయించాలి, తర్వాత ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని చావాలి. ఏదో జన్మ, ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ ఆడదానిగా పుట్టాను. మరి ఇన్ని పనులు చేసుకునే బదులు ఓ పని మనిషిని పెట్టుకోవచ్చుగా, నీకు రిలీఫ్ గా ఉంటుంది. దాన్ని నువ్వు పనిలో పెట్టుకుంటే పని అంతా మనమే చేయాలి బాబు. దానికి కాపలా కాయలేక చావాలి. ఇదిగో ఇల్లు తుడిస్తే మనం చూస్తే ఒకలా, చూడకపోతే మరోలా తుడుస్తుంది. ఇక అంటు తొడితే తిరిగి అన్ని మనమే కడుక్కోవాలి. దానికి డబ్బులు ఇచ్చి అన్ని పనులు మనమే చేసుకోవాలి బాబు. దానికన్నా మనం చేసుకోవడమే బెటర్. మరి అన్ని నువ్వే అంటావు, ఇక నన్నేం చేయమంటావు? నువ్వేమనుకోనంటే నాకు మంచి ఐడియా వచ్చిందో, చెప్పమంటావా? చెప్పండి. చెప్పాక నన్ను ఏమీ అనకూడదు. మరి మీరు చెప్పేదాన్ని బట్టి ఏమీ లేదు. మీ నాన్నగారు రిటైర్ అయ్యారు కదా, పైగా మీ అమ్మగారు కూడా లేరు.
అందుకని అయితే మా నాన్నకు వచ్చే పెన్షన్ డబ్బులు ఆ, డబ్బుల గురించి కాదు పాపం మీ అమ్మగారు పోయిన తర్వాత మీ నాన్నగారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కదా, అదేదో మనతో కాస్త ఉంటే మనకు సాయంగా ఉంటుంది, ఆయనకి కాలక్షేపంగా ఉంటుంది. ఏమంటావు? నిజమేనండి, నాకు ఈ ఆలోచనే రాలేదు. నాన్న పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు, హోంవర్క్ కూడా చేయిస్తాడు. మనం ఎటైనా బయటికి వెళ్తే ఇంటి కాపలా కూడా కాస్తాడు. అదేనండి, ఇంటి బాధ్యతలు మొత్తం ఆయనే చూసుకుంటారు. మీ ఐడియా మన జీవితాన్నే మార్చేసింది. మా ఆయన బంగారు. అది చాలే గాని ఇంతకి ఇవన్నీ చెప్తే మీ నాన్నగారు ఫీల్ అవుతారేమో. అలా చెప్తామా ఏంటి? మా నాన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు కదా. నాన్న, ఇంట్లో నేను ఒక్కదాన్నే పని చేసుకోలేకపోతున్నాను, ఇంటి అడ్మినిస్ట్రేషన్ కూడా నువ్వే చెయ్యాలి అంటూ ఓ నెలకు 25,000 ఇచ్చి ఆయన చేతిలో పెట్టి ఇంటి బాధ్యతలు ఖర్చులు మొత్తం మీరే చూసుకున్నానని బాధ్యత అప్పగించేద్దాం. నిజమేనో, ఇదేదో చాలా బాగుంది. అయినా ఇలాంటి ఐడియాలు మీ ఆడవాళ్ళకే తప్ప మాకెందుకు రావో అర్థం కాదు. ఇలా చెప్తే చాలు అలా అలిపోతాం. చాలండి పొగిడింది. ఒక నెల మీరు ఇవ్వండి, ఒక నెల నేను ఇస్తాను. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పుడే పంపకాలు మొదలెట్టేసావా? సరే గాని మనం పిలిస్తే మీ నాన్నగారు వస్తారంటావా? వస్తారండి. నేనంటే మా నాన్నకు పిచ్చి ప్రేమ. ప్రేమ అనే సెంటిమెంట్ రాసాం అనుకోండి, తప్పకుండా పడిపోతారు. నేను చూస్తుంటానుగా. వర్కౌట్ అవుతుందా? అబ్బా మా ఊనా. ముందు నేను వెళ్తాను, ఆ తర్వాత మీరు వచ్చేయండి, సరేగా? ఓకే, మా ఆవిడ బంగారం. పొద్దుక్కింది, ఇంకా పడుకుంటే ఎలా? లేస్తారా? చాలాసేపు నిద్రపోయా, అయినా లేచి చేసేదేముంది? అలా అని అబ్బో, అలా అనుకుంటే బద్ధకం పెరిగిపోదు. జానకి క్లాస్ తీసుకుంటుంది. పొద్దునే లేవగానే పడగడుపున మంచినీళ్ళు తాగమని చెప్పానా? అవును, లేవగానే గ్లాసులు మంచినీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది, కానీ ఎప్పుడు మర్చిపోతుంటాను. రాగి చెంబులో మంచినీళ్ళు పెట్టుకోమంటే వినరు. అవును, ఎప్పుడూ పడుకునే ముందర అనుకుంటాను రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోవాలి, లేకపోతే మర్చిపోతాను అని, కానీ మర్చిపోయాను. అబ్బో, ఇప్పుడైనా టాబ్లెట్లు వేసుకోకపోతే జానకి కోపం వస్తుంది. ఏంటి అలా ఆలోచిస్తున్నారు? ఏంటి అవతారం? నన్ను ఇలాగే అలంకరించి పంపారుగా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నువ్వు ఇలా చేసిపోతావు అనుకోలేదు, ఆ విషయాన్ని ఆలోచిస్తున్నా. ఏ విషయం? అంటే
నువ్వు జీవితాంతం నాతో తోడుగా ఉంటానని, అన్ని విషయాల్లో పాలు పంచుకుంటానని 7 అడుగులు నడిచావు. మర్చిపోయావా? నేనెక్కడ మర్చిపోయానండి. 7 అడుగుల నిర్వచనం 7 జన్మలకు మీకు నేను తోడుగా ఉంటానని. అంటే 7 జన్మలు తోడుగా ఉండి ఇలాగే బాధ పెట్టి ఏడిపిస్తావా? ఊరుకోండి. ఏంటది చిన్నపిల్లాళ్ళ? అవును, చిన్నపిల్లల్ని అలాగే చూసుకుందాం నుండి. మరి ఊరుకోండి, మరీ అంతలా నన్ను పొగడకండి. జానకి, అత్తేచ, కామేచ, మోక్షేచ అన్న ప్రమాణాలకి విరుద్ధంగా నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఉన్నన్నాళ్ళు ఆచరించారు కదండి. ఎన్నో నోములు వ్రతాలు నుంచి ఆ పుణ్యమంతా నువ్వే తీసుకుని పుణ్యస్త్రీగా వెళ్ళిపోయావు. ప్రతి ఆడది స్వార్థంతో కోరుకునే వరం అదేనండి. అంటే నీ స్వార్థంతో నన్ను ఒంటరి వాడిని తీసుకువెళ్ళడా? నీకు మనసు ఎలా ఒప్పింది జానకి? నేనెక్కడికి వెళ్ళానండి? ఇక్కడికి మీకంటే ముందుగా వచ్చి మీకు ఏ లోటు రాకూడదని నా దేవుడికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నానండి. సమర్పించుకో. ప్రతిదానికి నీ మీద ఆధారపడేలా చేసి చివరికి ఏకాకిగా మెయ్యొచ్చి నీ స్వార్థం చూసుకున్నావు. అయ్యో రామా, నేనా? కాకపోతే నేనా? అయినా నువ్వింత స్వార్థపరురాలు అనుకోలేదు. నేను స్వార్థపర్రాలా? కాదా మరి? అవునండి. నా చేత అన్ని సేవలు చేయించుకుని చివరికి మీరు నాకు ఇచ్చిన బిరుదు నేను స్వార్థపర్రాలు అని. అవును, కాదా మరి? కావ్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ అని అన్ని సేవలు చేశావు. కానీ నాకన్నా ముందుగా నీ దారి చూసుకున్నావు. మధ్యలో ఒకటి మర్చిపోయారండి. క్షమయా ధరిత్రి అని. అవును, భూమాతకు ఉండే సహనం నీకు ఉంటుంది. కానీ కానీ నువ్వు నేను చెప్పండి. ఏం లేదు, నీకు మాట్లాడుతుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అంతే. ఇక చాలండి. వింటూ ఉంటే రాత్రి పగలు తేడా లేకుండా చెబుతూనే ఉంటారు. జానకి, ఇంకా ఎంతకాలం నీ ఒళ్ళు జీవితాన్ని గడిపేది జానకి? జానకి, జానకి, ఎలా వెంటబడి అవుతావురా? నేను లేను. అవును, ఏంటి సార్ ఇంకా రెడీ అవ్వలేదు? రే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అలా సార్ అని పిలవద్దని? అలాగే సార్. అదిగో మళ్ళీ. సరేలేరా. ఏంటి ఇవాళ కూడా ఆలస్యంగా ఇచ్చినట్టున్నావు? అవునరా, లేవడం కాస్త ఆలస్యమైంది. 2 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను, కూర్చో. అలాగే. అవునరా, ఇంకెన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు? అదేమిట్రా నువ్వు లేవు? నాదే ఉంది. అవును, నువ్వు మీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా. వాళ్ళు ఉండేది ఈ ఊళ్ళోనేగా. బంధాలకు దూరంగా ఉంటేనే అనుబంధంగా ఉంటుందిరా. ఒకసారి వెళ్ళరా, వెళ్ళకుండా ఎలా తెలుస్తుంది? అది అలా చెప్పండి తాతయ్య. నేను తాతయ్య? అదేంటమ్మా నువ్వు కూడాను? ఎవర్రా వచ్చింది? మీ అమ్మాయి. చూడరా నన్ను తాతయ్య అంటోంది. ఇది సరదా కన్నాను తాతయ్య. సారీ ఓకేనా? నువ్వు కాబట్టి ఊరుకున్నాను. అదే మరొకరైతేనా? ఏం చేస్తావే? ఏం చేస్తానా? వాళ్ళని ఇలా లటక్కన చేతులు పట్టుకుని ఇంకొకసారి అలా పిలవద్దు అని బ్లగింగ్లో ఆడుకుంటాను. అమ్మా బాగున్నారా నాన్న? బాగున్నానమ్మా. మీరు బాగేనా? అల్లుడు గారు రాలేదా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వస్తానన్నా నాన్న. అవునరా, నువ్వు ఇంకా కాఫీ తాగలేదు కదూ? నా చేతి కాఫీ అమ్ముతామంటావుగా? అవును, క్షణంలో కలిపి తీసుకొస్తా. ఈసారి స్వర్గం కనబడుతుంది. నిజంగా అక్కడ స్వర్గం కనబడుతుందా? అక్కడ నా జానకి ఉంటుంది కదా. త్వరగా తీసుకురారా, తాగిపోతాను. ఊరుకోరా, అవే మాటలు. నువ్వు కలకాలం హాయిగా ఉంటాయి. జానకి లేని జీవితం హాయిగా ఎలా ఉంటుందిరా? అలాంటి మాటలు మాట్లాడకుండా నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్వడం నా జీవితంలో ఆ ప్రాప్తం లేదురా. నాన్న, నవ్వటం ఒక భోగం, నవ్వితే ఆరోగ్యం.
నవ్వకపోవడం ఒక రోగం అని. సరే సరే, నేను కాఫీ తీసుకొస్తాను, నేను మాట్లాడుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, దానికి నేనున్నాను కదమ్మా. నా చిట్టి తల్లిని వెళ్ళనివు, అది వాళ్ళ అమ్మకన్నా జగమండి. షుగర్ మాత్రం వేయకమ్మా. అబ్బా, నాకు తెలుసులే నాన్న. కరెంట్ బిల్. కరెంట్ బిల్ వచ్చింది, వెళ్ళి తీసుకురా. అలాగే. నాన్న, జగముండి అన్నానని కోపం వచ్చింది కదా, లేకపోతే నువ్వు అనుకున్నది సాధించేంత వరకు ప్రేమను కురిపించేదానివి కదా, ఊరుకునేదానివా? నీ కూతురు ఎందుకు వచ్చిందట? అదేంటి, అది నీ కూతురు కాదా? అది నాన్న పూచి కదా. అయినా సరే అది అన్నిట్లోనూ నీ పోలికే. ఏమిటి నాన్న పోలిక అంటున్నారు? అదే ఎవరిని? ఇంకెవరినమ్మా, నన్నే. నీలాగా అన్ని చేసి పెడతానని. నీ చేతి కాఫీ తాగుతుంటే మీ అన్నయ్య గుర్తొస్తుందమ్మా. అందుకే అమ్మలాగా వండి పెడతాను, నా దగ్గరకు వచ్చి ఉండు నాన్న అంటే నా మాట వినట్లేదు కదా మీరు. నేను అదే చెప్తున్నానమ్మా, ఆయన గారు వింటేగా. ఇదంతా నీ వల్లే. నా వల్ల ఊరి ఊరి మంగళం మీద పడిందని. అదేంటమ్మా నన్ను అంత మాట అనేసావు? అవును, నాన్నకు నువ్వు టైంకి అన్ని ఇస్తున్నావు, అన్ని సమకూరుస్తున్నావు. ఇక నేను ఎందుకు గుర్తుకొస్తాను నాన్నకు? వాడు స్వార్థం లేకుండా చేస్తాడమ్మా. సరే, అలా అనకురా, నాకు సిగ్గేస్తుంది. అబ్బా సిగ్గే. సరే, నాకు కోరికరా. అడుగు, నా దగ్గర మొహమాటం ఎందుకురా? నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఆ ఒక్క విషయం మాత్రం వదిలే, అన్నీ జానకితో పాటే. నిన్ను నేను నవ్విస్తాగా? మీ వల్ల కాదురా. ఒకవేళ నవ్విస్తే జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాం, సరేనా? అంతేనంటావా? ఎరా నవ్వించమంటావా? కానీ మౌనం అర్థంగీకారం అన్నారు. అయితే ముందుగా ఒక జోక్ చెప్తా. కొడుకు స్కూల్కి వెళ్ళి రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాడు. స్కూల్ వాళ్ళు ఇచ్చిన కప్పును తీసుకెళ్ళి నాన్నకు చూపించాడు. అది చూసిన నాన్న గర్వంగా, నువ్వు పులిబిడ్డవిరా అన్నాడు. ఆ మరుసటి రోజు స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. మార్కులు తక్కువ వచ్చినాయి. అది చూసిన తండ్రి కోపంగా, మార్కులు ఎందుకు ఇలా తక్కువ వచ్చినాయిరా గాడిది కొడక అన్నాడు. దాంతో కొడుక్కి కోపం వచ్చి, ఏంటి నాన్న ఒకసారి పులిబిడ్డ అంటావు, ఒకసారి గాడిద కొడతా అంటావు, అస్సలు మా నాన్నెవరో చెప్పు అన్నాడు. ఎందుకురా నవ్వాకుంటావు? హాయిగా నవ్వు. ఇందులో నవ్వడానికి జోకేముందిరా? అయితే ఇంకోటి చెప్తా. ఒక ఊళ్ళో ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్ళకి చాలా కాలంగా పిల్లలు లేరు. ఎన్నో పూజలు చేశారు, ఎంతో మంది స్వాములకు మొక్కారు. ఆఖరికి ఒక స్వామీజీ దయ వల్ల వాళ్ళకి కొడుకు పుట్టాడు. వాడికి మాటలు ఎప్పుడు వస్తాయా అని ఆ దంపతులు ఎదురు చూశారు. ఇది జోకా? ఇంకా అవ్వలేదురా. కానీ కానీ నువ్వు కానీ ఆ పిల్లాడికి మాటలు వచ్చాయి. ముందుగా అత్త అన్నాడు. ఏ పిల్లలైనా ముందుగా అత్త అని అంటారు. అబ్బా, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకమ్మా, నా మూడు పాడవుతుంది. అసలు కిటికంతా ఇక్కడే ఉంది. అత్త అనగానే అత్తడ్డమా. ఆ తర్వాత తాత అన్నాడు. తాత ఢమాల్. ఆ తర్వాత బామ్మ అన్నాడు. బామ్మ ఢమాల్. ఆ తర్వాత అమ్మ అన్నాడు. అమ్మ డమాల్. కాదమ్మా, నాన్న అన్నాడు. నాన్న ఢమాల్, అంతే కదరా? కాదురా, కాదు, స్వామీజీ ఢమాల్. నవ్వావు, నువ్వు నవ్వావు. అవునా, ఇలా నవ్వి చాలా కాలమైంది. నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. అవును నాన్న, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. వీడు నవ్విన ఈ శుభ ముహూర్తంలో వీడికి ఇష్టమైన పాయసం చేస్తా.
నేను చేసుకొస్తాను, నువ్వు నాన్నకి ఇంకో జోక్ చెప్పు. ఏరా ఇంకో జోక్ చెప్పమంటావా? ఉందా జోకులాపి వెళ్ళి కరెంటు బిల్లు కట్టాము. పాయసం అయింది, తీసుకురమ్మంటారా? కాస్త ఆగమ్మా, నాన్న చేసి వచ్చాక తీసుకుంటాను. రాధా నమస్కారం మావయ్య గారు. నమస్తే నమస్తే. అంత కులాసానా మావయ్య? రండి కూర్చో. అమ్మా రాధ, ఆ, అల్లుడు గారు వచ్చారు. మీరు మాట్లాడుతున్నారా నాన్న? నేను పాయసం తీసుకొస్తాను. ఏంటి కులాసయ్యనా? అంత కులాసానే మావయ్య. మీరు ఇంకా ఏంటి విశేషాలు? విశేషాలేమున్నాయి? విశేషాలంటే రాధ చెప్పలేదా మావయ్య? ఏ విషయం? ఒక మాట చెప్పాను, మిమ్మల్ని అడుగుతానంది. అది సరే కానీ మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య? నా ఆరోగ్యానికి ఏంటయ్యా, గుండు పిక్కలా ఉన్నాను. అయినా ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అని నా జానకి దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఆలోచిస్తున్నాను. అవే మాటలు మావయ్య గారు. మంచి చెడు చెప్పే మీలాంటి వారు లేకపోతే మేము ఏం కావాలి చెప్పండి. కొన్ని జీవితాలు అంతేనయ్యా. నా సంగతి తీసుకు, జీవితాంతం వరకు మీ అత్తయ్య గారు నాతో కలిసి ఉంటుంది అనుకున్నానా, కానీ మధ్యలో వెళ్ళిపోయారు. పుణ్యశ్రీగా వెళ్ళిపోయారంటే ఎంతో పుణ్యం చేసుకున్నారు మావయ్య. అంటే నేను పాపం చేసుకున్నానా? రాజా, నా ఉద్దేశం అది కాదు మావయ్య. తను మీకు అంత సేవ చేసింది కాబట్టి తనకు ఆ పుణ్యం దక్కింది అంటున్నాను. సమర్థించుకోకయ్యా. మరి నువ్వు అమ్మ రాధ, నాన్న, అల్లుడు గారికి ఏమైనా పాయసం తీసుకొస్తున్నానన్నా. అమ్మ ఏంటి ఇద్దరు కూడా వనుకొని వచ్చారు? దానికేమో బాబు బాగున్నావా? మా బాబుకేం కానీ నువ్వు ఉండబట్టే మా మామగారు ఇక్కడే ఉంటున్నారు. ఏదో మీ అభిమానం బాబు. ఏంట్రా? ఏం లేదు ఏదో మీ దయామా ప్రార్థన అంటున్నాను అంతే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. వద్దులే తాతయ్య, నేను తీసుకొస్తున్న పాయసం. తాతయ్య కాదులే, అంకుల్. అంకులేంటి పెంకుల్లాగా తాతయ్య అనే పిలువు. నేను వాకౌట్ చేస్తున్నాను, మీరు కానీ. మామయ్య, మీరు ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఒంటరిగా ఉంటారు మామయ్య? అవును నాన్న, నాకు ఎప్పుడు మీ ధ్యాసే. ఏమన్నా పరాయి వల్ల మా మామయ్య? అవును నాన్న, నిన్ను చూసుకునే బాధ్యత నాకు లేదా? ఈ విషయం చాలా సార్లు అడిగావమ్మా. ఏం లాభం, ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పిన మాట మీరు వినట్లేదు కదా. ఆడపిల్ల దగ్గర ఉండటం అంత మంచిది కాదమ్మా. అయ్యో నాన్న, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మామయ్య, లోకులు కాకులు వాళ్ళ విషయం కాకపోతే ఏవేవో అనుకుంటారు, వదిలేయండి. అది కాదు బాబు. అబ్బా, ఇది నేను మీ అమ్మాయి ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. అంతే, మీరు వస్తున్నారు, రాకపోతే నా మీద ఒట్టే. అంతెందుకమ్మా, వస్తాను. మామయ్య, మీరు వస్తున్నారు అన్నట్టు నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వస్తాను. రాధా, నువ్వు మామయ్య గారిని తీసుకొని ఇంటికి బయలుదేరు. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి మీరిద్దరు ఇంట్లో ఉండాలి, ఓకే? సరేనా? బాయ్ మామయ్య. బాయ్ రాధా. మంచి మాట చెప్పావు. ఆహా, అమ్మాయి కూడా ఒట్టేసిందిరా, ఇక నువ్వు కాదనకూడదు అస్సలు. అమ్మ రాధ, ఈ రోజుల్లో మావగారిని ఇంటికి వచ్చి ఉండమని పిలిచేటువంటి అల్లుడు ఎంతమంది ఉంటారంటావు? ఏరా, నేను నీకు బరువయ్యానా? అదేంట్రా, నువ్వు నాకు బరువేంటి? అబ్బా, ఇక మీరు ఆపుతారా? నాన్న, నువ్వు తొందరగా రెడీ అవ్వు. అంకుల్, నాన్న బట్టలు సర్దాలి, మీరు నాతో వచ్చేయండి. పదండి లోపలికి, తొందరగా పదండి. వెళ్ళి బట్టలు సర్దమంటే ఏం చేస్తున్నారు? అన్నీ బాగున్నాను, మరి నీ దగ్గరికి వద్దామనుకున్నాను, కానీ కానీ అక్కడ ఉండని రోజులు ఉన్నాయి. ఇబ్బంది అయితే వెంటనే వచ్చేయండి, ఇక్కడలా ఉండకండి.
చీటికి మాటికి నా మీద పడ్డట్టు చిరాకు వాళ్ళ మీద పడకండి. చూడు, నేను ఎలా ఉంటుందో అలాగే ఉంటాను. నీకేం అన్ని బాగాలని చెప్తావు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు హాయిగా ఉంటుందని నీ ఆశ. ఇక ఆపుతారా? వెళ్ళి రెడీ అవ్వండి. అది కాదే, నేను చెప్పేది కాస్త. చెప్పిన మాట వింటారా వినరా? అబ్బా, గోడెక్కినా నీ గోరోజనం తగ్గలేదు. అబ్బా నాన్న, వచ్చి రెడీ అవ్వండి. నేను ఆటో తీసుకొస్తానమ్మా. తొందరగా వెళ్ళండి నాన్న. రెడీ అమ్మా. మీ మందులు, మీ ఫోను, మీ స్పెట్స్ వచ్చేయండి. సరేనమ్మా, వచ్చిందమ్మా. ఇదిగో పదండి పదండి. అమ్మా రాధా, నేను బ్యాంక్ వెళ్ళి వస్తానమ్మా. నాకు బ్యాంకులో కాస్త పని ఉంది. అలాగే అలాగే. వచ్చేటప్పుడు సరుకు తీసుకురండి. ఓకే. అబ్బా, కళ్ళజోడు మర్చిపోయానే. హలో, ఎవరు? సుధా నువ్వా? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? అవునా, పిల్లలతో చచ్చిపోతున్నావా? అయ్యో, మీ అమ్మగారు కూడా లేరు కదా? అవును, మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆ మధ్య రిటైర్ అయిపోయారు కదే. ఊళ్ళో ఉంటున్నారా? ఆహా, పిచ్చి మొహ. ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని ఎలా వాడుకోవాలో నీకు బొత్తిగా తెలీదే. అదేనే, ఇదిగో నీలాగా నేను ఇబ్బంది పడుతుంటే మా ఆయన నాకు సలహా ఇచ్చాడు. ఎలాగో మీ నాన్న అక్కడ ఖాళీగా ఉన్నాడు కదా, మన దగ్గర వచ్చి ఉన్నాడు అనుకో, మనిద్దరికి తోడుగా ఉంటారు, ఇంట్లో అన్ని చూసుకుంటారని చెప్పేశారు. అంతే, వెంటనే ప్రేమ అనే బ్రహ్మాస్త్రాన్ని వదిలాను. మా నాన్న ఈ ఇంటికి వచ్చి పడ్డాడు. అంతే, అక్కడికి వెళ్ళి నాన్న నువ్వు లేకుండా నేను ఉండలేను నాన్న, నువ్వు ఒక్కడివే అక్కడ ఎలా ఉంటావు, నా మనసంతా ఇక్కడే ఉంది నాన్న, చివరిగా నువ్వు రాకపోతే నా మీద ఒట్టే అన్నానంతే. ఇక్కడ వచ్చి పడ్డారే అంతే. హాయి వచ్చి 6 నెలలైంది. హాయిగా ప్రశాంతంగా సుఖంగా ఉన్నాను. ఇంటి పనులన్నీ ఆయన చేస్తున్నాడు. ఇదిగో పిచ్చి మోహన్ దానా, నువ్వు కూడా అదే ఫాలో అయిపో. ఇదిగో అది ఫాలో అయ్యాను, నువ్వు హాయిగా ఉన్నాను, మళ్ళీ నాకు ఫోన్ చేయాలి, అర్థమైందా?
ఉంటాను. బాయ్. నా రాక వెనక ఇంత అండర్ గ్రౌండ్ ఉందా? అబ్బో అబ్బో. ఏంటండి ఏమైంది? ఆయన ఎక్కడా? ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? ఎక్కడా? ఎవరు? ఇంకెవరు? మీ నాన్న. ఇప్పుడు ఆయన ఎందుకండి? ఆయన సరుకు తీసుకుని బయటకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎందుకో? ఏంటి? ఎక్కడున్నారు? ఇప్పుడు అడగాలి, నాకు కలవాలి. ఏంటండి ఆ కన్ఫ్యూజన్? సరుకు తీసుకురావడానికి వెళ్ళారు. ఏం జరిగిందో చెప్పండి. కూల్గా ఉండండి. ఆఫీసులో మాకు రావాల్సిన టెండర్ మాకు రాలేదు. అందులో నా తప్పేమీ లేకపోయినా మా పై ఆఫీసర్ నా మీద చివట్లు పెట్టాడు. మరి మీరు ఊరుకున్నారా? ఊరుకోక ఏం చేస్తాను? పై ఆఫీసర్ కదా. చి, దారిలో వస్తుంటే అప్పాలవాడు పేపర్ వాడు చిచ్చి మీ నాన్న రాడేమో అడిగేస్తాను. మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? మిమ్మల్ని ఏమైనా అన్నారా? నన్నేమన్నా అన్న అంత ఫీల్ అయ్యేవాడిని కాదు. నలుగురిలో నా పరువు తీసేశాడు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఆయన మీరు చిరుకులు ఆడతారేంటి? ఆఫీసులో ఉండే అసలు చిరాకులో వస్తున్నానా? దారిలో ఆ పేపర్ వాడు పాలవాడు ఆపి పాల బిల్లు పేపర్ బిల్లు ఎప్పుడు ఇస్తారు, పాలు పేపర్ ఆపేయమంటారా అంటూ 10 మందిలో నిలదీస్తే నా తల తీసేసినట్టు అయింది. ఎప్పుడు 5వ తారీఖు లోపే కట్టేస్తారే. అవసరానికి వాడుకున్నాడేమో. ఆయనకు అవసరాలు ఏమైనా ఉంటే మనల్ని అడిగితే ఇచ్చేవాళ్ళం కదా. ఇలా పాల డబ్బులు పేపర్ డబ్బులు వాడుకోవాల్సిన దుస్థితి ఎందుకో? అది కాదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఆ పంచి రాణి 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 ఆ పంచి కూల్గా ఉండండి. నేను అడుగుతా కదా. ఆయనను కూడా వస్తున్నట్టు నా చూసుకో. బయట ఎండలు మండిపోతున్నాయి బాబు. బయట ఎండలే కాదు, ఇంట్లో నాకు మండుతోంది. ఏం జరిగింది బాబు? పాలవాడికి డబ్బులు ఇచ్చారా? పేపర్ బిల్ కట్టారా? ఓహో అదా, అది కట్టారా లేదా? కట్టలేదు బాబు. కట్టలేదా? ఎందుకు నాన్న? అదేమ్మా, అది ఎందుకంటే ఈ నెలలో అసలు కూడా ఆపి ఎందుకు కట్టలేదో చెప్పండి. అయినా మీకు ఖర్చులు ఏమైనా ఉంటే మీకు పెన్షన్ డబ్బులు వస్తున్నాయి కదా, అందులోకి వాడుకోవచ్చు కదా. ఆ డబ్బులు శంకరానికి ఏమైనా ఇచ్చారా? లేదమ్మా, వాడికి అంత అవసరం లేదమ్మా. ఆహా, అంటే ఇంకెవరికైనా మనకు తెలియకుండా ఇస్తున్నారేమో రాదా? బాబు చూస్తుంటే తెలుస్తోందిగా. అలాగే అనిపిస్తుంది. ఇది నిజమేనా నాన్న? అమ్మా నువ్వు కూడా అలాగే అనిపిస్తుందని చెప్తున్నానుగా. ఇంతకీ ఆ డబ్బంతా ఏం చేసావు? అది 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 చూడండి, ఇలా ఎవరు కూడా నన్ను 10 మందిలో నిలదీసి అడగడం నాకు ఇష్టం ఉండదు. ఇంకోసారి జరగకుండా చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఆయన రోడ్డు మీద పెట్టి నిలదీశారట. ఆయన డబ్బంతా ఏం చేశానన్నా? అడుగుతున్నాక చెప్పండి. చూడండి, ఇవాళ ఇలా జరిగింది, రేపు ఇంకేం జరుగుతుందో. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి, సరేనా? రాదా, నాకు బయట పని ఉంది, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు రెడీ అవ్వు. ఏంటి నాన్న ఇదంతా? ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు చూడు ఆయనకి ఎంత కోపం వచ్చిందో. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు, అంతేగాని ఇంకెప్పుడు ఇలా చేయకు. రాదా, నా షర్ట్ జాబ్లో డబ్బులు ఉండాలి, నువ్వు కానీ తీసావా? నువ్వు తీయలేదా? నువ్వు తీయకుండా నేను తీయకుండా ఇంకెవరున్నారు తీయడానికి? ఇక్కడ ఉన్నది మనమేగా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. రాధా, రెడీయా? పద. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీకు డబ్బు కావాలంటే నన్ను అడగండి, అంతేగాని పద్ధతులు మార్చుకోండి ఇప్పటికైనా. మీకు డబ్బు కావాలంటే నన్ను అడగండి, అంతేగాని ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. ఎక్కడ త్వరగా వచ్చి
మనిషి జీవితం, ఈ మనిషి జీవితం, మదిలో రగిలే ఈ మంట నార్పడం ఎవరితరం, ఎవరితరం? కడవరకు కలిసిందే కలిపిన దేవత, కష్టాల కడలిలో కడదేరెనా దేవత. ఒంటరివయ్యావు ఏకాకిగా నీవు, ఒంటరివయ్యావు ఏకాకిగా నీవు, విధి ఆడిన వింత నాటకం. మనిషి జీవితం, ఈ మనిషి జీవితం, ప్రేమానుబంధాలు బంధనాలైతే అనురాగ రాగాలు అపశృతులు కావా. ఆరని మంటలే మది నిండిపోగా ఆఖరి మజిలీ ఏకాకి జీవితం, విధి ఆడిన వింత నాటకం. ఓ మనిషి జీవితం, ఈ మనిషి జీవితం. ఏంటి విషయం? వచ్చావా వచ్చావా శంకర్? ఏంటా కళ్ళు తుడుచుకుంటున్నావు? నాకు తెలుసు, మీ ఆవిడ గుర్తొచ్చింది కాదు. మర్చిపోతే కదా నాకు గుర్తు రావడం. అయినా భర్త చనిపోతే భార్య ఎంత కష్టమైన ఆ సంసారాన్ని ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. కానీ భార్య చనిపోయిన మగవాడు ఎలాగా మారిపోతాడు? ఎందుకు? ఇది మగాడికి ఆ భగవంతుడిచ్చిన శాపమాల. అంతంత పెద్ద విషయాలు నాకు ఎలా తెలుస్తాయిరా? చూడు, భర్త చనిపోయిన ఆడదాన్ని విధవ అంటారు, మరి భార్య చనిపోయిన మగవాడు విధవ అనుకుంటా. ఇలా మాట్లాడుతున్నావు, ఇక్కడేమైనా జరిగిందా? అందరూ కలిసి బలవంతంగా పంపించారుగా, అందుకు నాకు ఘనంగా సన్మానం జరిగిందిరా. సన్మానం జరిగింది. అవునురా, భర్త లేని ఆడది కొడుకుల దగ్గర కూతుళ్ళ దగ్గర సర్దుకుని బతికేస్తుంది. ఎలా అంటావా? ఇంట్లో పని వంట పని అంటూ ఇంట్లో పనులన్నీ చేస్తూ వాళ్ళకి తోడుగా ఉంటుంది. ఇంట్లో పనులు చేస్తూ ఉంది కదా అని అల్లుడికి కానీ కోడలికి కానీ పెద్ద పరువు అనిపించదు. తాను కూడా చేసేది మన పిల్లలకే కదా అనుకుంటూ సర్దుకుపోతుంది. కానీ భార్య పోయిన తర్వాత మగాడి బ్రతుకు దుర్భరం రా, దుర్భరం. అది ఎంత నరకమో నాకు తెలుసురా శంకరు. ఎందుకంటే నేను నా కొడుకు కోడల దగ్గర అనుభవిస్తున్నాను కాబట్టి. అరే, కొడుకు విషయంలో నీకు, కూతురు విషయంలో నాకు తగిలింది దెబ్బ ఒక్కటే అయినా రాయి మాత్రం వేరురా. ఏం జరిగిందిరా? ఏం జరిగిందిరా? చెప్పు. చెప్తాను. మనసులో బాధ కొంతైనా తగ్గుతుందిరా. నీకు కాకపోతే మరెవరికి చెప్పుకుంటాను రా. చెప్తాను రా. అదే జరిగింది. వాళ్ళు రాగానే వాళ్ళని ఏమి అడగదు. వాళ్ళకి నా విషయం అస్సలు తెలియదు. తెలిస్తే వాళ్ళ కాపురంలో గొడవలు వస్తాయి. వాళ్ళు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండి, ఇదిగో ఈ పుస్తకము, ఇందులో ఉన్న లెటర్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేయి, నేను వస్తాను. ఆగరా, ఇద్దరం కలిసి వెళ్దాంరా. నేను వాళ్ళ ముందు నిలబడలేనురా. ఇక్కడి నుంచి నువ్వేమీ తీసుకురా. నాకు సంబంధించినవి ఏవైనా సరే. ఇంతగా బాధపడుతున్నాడంటే
వాడి మనసుకు ఎంత గాయమైందో. నాన్నా నాన్నా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మనం లేని సమయం చూసి డబ్బు కోసం వచ్చాడేమో. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? సరే కానీ నాన్నేవి నాన్నా నాన్నా వాడు లేడమ్మా. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? మీరు రాగానే ఇమ్మని ఈ పుస్తకము ఈ లెటర్ ఇచ్చాడు, తీసుకోండి. ఏంటిది? సంజయ్సి ఇచ్చాడేమో. ఏమోనమ్మా, ఇమ్మన్నాడు, ఇచ్చాను. చూడండి, తెలుస్తుంది. అమ్మ రాధ, మీ నాన్న మనసు ఏమిటో, వాడు ఎలాంటి వాడో నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసమ్మా, వాడు మహానుభావుడు. ఇంత జరిగినా వాడికి నీ మీద కోపం లేదు. అందుకే ఎవరిని ఏమి అనకుండా ఇది మీకు ఇచ్చిరమ్మని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాను? వాడు చెప్పిన పని పూర్తయింది. కాకపోతే వాడు నా నోరు నొక్కేయడం వల్ల ఏమీ అనలేకుండా వెళ్ళిపోతున్నాడు. వాడు మళ్ళీ ఇక్కడికి తిరిగి రాను అని చెప్పమన్నాడు. రాధా, దీంట్లో అన్ని ఏవో జమాలక్కలు రాసి ఉన్నట్టున్నాయి. ఇందులో మొదటి నెలలో నేను ఇచ్చినట్టు మాత్రమే ఉంది. మిగతా నెలల్లో నువ్వు ఇవ్వడం లేదా? నేను ఇవ్వలేదా? నువ్వు ఇస్తున్నావేమో అనుకో, నేను ఇవ్వడం లేదు. నేను ఇవ్వలేదండి. ఆ తర్వాత నాన్న కూడా అడగలేదు. అంటే ఆయన పెన్షన్ డబ్బంతా మన కోసం ఖర్చు చేస్తున్నారు. రాధా, ఎంత పని జరిగింది రాధా. ఇదేంటి, ఈ లెటర్లో ఏమో రాసినట్టున్నాడు చూడు. మీ అమ్మ అంటూ ఉండేది నువ్వు నాన్న కూర్చివని. అల్లుడంటే మధ్యలో మన జీవితంలోకి వచ్చాడు కాబట్టి నేనంటే ఏంటో అతనికి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ కానీ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాతోనే ఉన్నావు కదమ్మా. ఈ నాన్నను నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా? పోనీ అమ్మా, ఆవేశంతో ఏదో మాట అన్నాడు, తలుచుకుంటే బాధ తప్ప మరేం లేదు. అతని షర్టు జేబులో డబ్బులు లేవు, నువ్వు తీశావా అంటూ నా మీద అనుమానాన్ని వ్యక్తపరిచాడు కదమ్మా. నేనెందుకు తీస్తానమ్మా? అవి వాషింగ్ మిషన్లో ఉన్న షర్టు జేబులో ఉన్నాయమ్మా, ఇది పక్కన పెట్టాను. పెన్షన్ డబ్బులు ఏమయ్యాయి అని అడిగారు కదా. ఈ నెల పెన్షన్ సమయానికి రాలేదమ్మా. ఎందుకంటే లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడము ఆలస్యమైంది, అందుకే పెన్షన్ రావడం కూడా ఆలస్యమైందమ్మా. చేతులు డబ్బులు లేవమ్మా. నిన్ను అడుగుదామనుకున్నాను, కానీ ఎవడు కాదు, అమ్మవి కదమ్మా. అమ్మకు నేను ఇవ్వాలి కానీ ఏమడగాలి? 2 రోజుల తర్వాత పెన్షన్ వస్తుంది కదా, 2 రోజుల తర్వాత ఇస్తాను అని వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళు ఇలా చేస్తారు అనుకోలేదు. సరే, మంచికో చెడుకో జరిగింది, ఏదో జరిగిపోయింది. వాడు అల్లుడు కాదమ్మా, కొడుకు తప్పు చేస్తే తండ్రి క్షమించాలి. అది తండ్రి బాధ్యత. ఇక ఆ పుస్తకంలో ఏ రోజుకు ఆ రోజుకు జమా ఖర్చులు అన్నీ రాశారమ్మా. జమ అంటే మీరు ఇచ్చినవి. పాత పుస్తకాలు, పాత పేపర్లు అమ్మగా వచ్చినవి కూడా అందులో రాశానమ్మా. నాకు ఏమీ ఉద్దేశం లేదమ్మా. అమ్మా, ప్రతిదీ ఇలా రాయడం అలవాటు. అది ఈ రోజు నన్ను నిరూపిస్తుందేమో. మనస్సు అనేది అర్థం లాంటిది, ఒక్కసారి పగిలితే అర్థం. చివరిగా అల్లునికి నా వల్ల క్షమించమని చెప్పు. ఆవేశం అన్ని అనర్థాలకు మూలం తల్లి. ఇది మీరిద్దరూ గుర్తుంచుకోవాలి.
మీ అమ్మ జ్ఞాపకాలతో ఆనందంగా జీవించేస్తాను. అయితే మీరు నన్ను తీసుకువెళ్ళడానికి మళ్ళీ నా దగ్గరికి రావద్దు. అవసరమైతే నేనే వస్తాను. సెలవు. అపశృతులు కావా ఆరని మంటలే రాధా, పద, వెళ్ళి మావయ్య తీసుకొసుకుంటాం. పద, రాధా. చల్లబడ్డాయా? నేను ఎలా అంటాడునో, ఎంత నిక్కచ్చిగా బతికానో నీకు తెలుసు, నీ కూతురుకు తెలుసు. అదే ఈనాడు ఎంత మాట ఉందో చూసావా? నీ మాట దాని మాట తీసేలేక అక్కడికి వెళ్ళాను. నీ వల్లే నా ఆత్మాభిమానం సర్వనాశనం అయిపోయింది. అందుకే నేను ఒంటరిగానే బ్రతుకుతాను. మావయ్య, మమ్మల్ని క్షమించండి. తప్పు జరిగిపోయింది మావయ్య. మావయ్య, మేముండగా మీరిన ఏకాకిగా. నేను ఏకాకిని కాదయ్యా. ఎందుకంటే ఈ ఇంటి చుట్టూ అన్నీ నా జ్ఞానకి జ్ఞాపకాలు. అమ్మా, ఈ ఇల్లు ఇటుక సిమెంట్తో కట్టింది కాదమ్మా. మీ అమ్మ ప్రేమానురాగాలతో కలిపి జానకి నిలయం. నేను ఇక్కడ హాయిగానే ఉంటానమ్మా, హాయిగానే ఉంటాను. మావయ్య, మీరు మాతో ఉంటే మాకు కూడా కొండంత అండ ధైర్యం. నాన్న, అందరం కలిసే ఉంటాం నాన్న. మా బాధ్యత కూడా తీర్చుకున్నట్టు అవుతుంది. బాధ్యత? నేను నీకు భారమే కానీ బాధ్యత కాదమ్మా. దయచేసి నన్ను విసిగించకండి. సీత లేని రాముడిలా, పార్వతి లేని పరమేశ్వరులా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక ఆదర్శం కావాలి. కొంతమంది మమకారంతో కుక్క పిల్లలు పెంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ అదే ఒక్క మనిషిని అదనంగా పోషించడం కోసం కష్టపడుతున్న పాడు రోజులు. నేను ఏకాకిగానే ఉంటాను, నేను ఏకాకిగానే బ్రతుకుతాను. సెలవు. మనిషి జీవితం, ఈ మనిషి జీవితం. ఏకాకి నాటిక వరంగల్ వారు సమర్పించిన ఏకాకి నాటిక. వెంటనే